హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఛానల్ కిరణ్ వ్యూస్. మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా ఒక ట్రావెల్ లవర్ అయి ఉండాలి. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి అయితే తీసుకెళ్లిపోతున్నా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. ఈ రోజు మనం శ్రీ వల్లిమల సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకోబోతున్నాం. వల్లిమల చిత్తూరు నుండి 26 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇది తమిళనాడు భూభాగంలోకి వస్తుంది. మనం ప్రస్తుతం చిత్తూరు టౌన్ నుండి అయితే బయలుదేరుతున్నాం. మనకు చిత్తూరు నుండి వల్లిమల చేరుకోవడానికి 2 రహదారులు అయితే ఉంది. మొదటిది మనం పొన్నై రూట్ లో అయితే చేరుకోవచ్చు. రెండవది మనం రాణిపేట రూట్ లో అయితే కూడా చేరుకోవచ్చు. మనం పొన్నై రూట్ అయితే ఎంచుకున్నాం. ఈ రూట్ చిత్తూరులోని కొంగారెడ్డిపల్లి పైన అయితే వెళ్తుంది. చిత్తూరులో స్వల్ప కాలానికి ముందే ఈ రబుల్ రైన్ రోడ్ అయితే వేస్తున్నారు. ఈ రోడ్ ని చూస్తూ వెళ్ళడానికి చాలా బాగుంది. ఈ వీడియోలో వెల్లిమల గురించి, అక్కడ అందమైన దృశ్యాల గురించి, ఆలయం గురించి, ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే నేను మీతో పంచుకోబోతున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మన ట్రావెల్ స్టార్ట్ చేసిన కొంత సమయంలోనే స్నాక్స్ కోసం అయితే ఆగడం అయితే జరిగింది. మేము ఇంకా కొన్ని చిప్స్ అండ్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసాం. చాలా బాగుంది. మన ప్రయాణం అయితే మళ్ళీ మొదలు పెట్టాం. ఈ రోడ్ జర్నీ చాలా అందంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, దారి పొడవునా పచ్చని చెట్లు, గ్రామాలు, పంట పొలాలు మన కంటికి ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. ఒక విధంగా మనం తమిళనాడు బార్డర్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. తమిళనాడు ఎక్కువ ఆధ్యాత్మిక ఆలయాలకి నిలవు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరుపడే వీడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ముఖ్యమైనటువంటి 6 దేవాలయాలు అన్ని కూడా తమిళనాడులోనే ఉంది. తిరుపరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తని, ఇంకా పలముదర్చోలై. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని తమిళ ప్రజలు తమిళ కడవులుగా పిలుచుకుంటారు. మనం ఆటోలో ప్రయాణిస్తున్నాం కాబట్టి మనం ఆపే ప్రయత్నం అయితే చేస్తారు చెక్ పోస్ట్ లో. మనం కమర్షియల్ పర్పస్ కాకుండా ఆలయానికి వెళ్తున్నాం కాబట్టి అలా ముందుకు సాగిపోతున్నాం. ఈ పొన్నై రోడ్ లో వెళ్తున్నప్పుడు మీకు మొదట తెంగాల ఆలయం అయితే వస్తుంది. ఆలయం అయితే కూడా మీరు విజిట్ చేయవచ్చు. ఈ తెంగాల ఆలయంలో అమ్మవారు ప్రసిద్ధి. ఆలయాన్ని అయితే దాటుకొని మనం పొన్నై రూట్ పైన వెల్లిమల అయితే చేరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం వెల్లిమలకైతే వచ్చేస్తాము. ఆర్క్ అయితే కనబడుతుంది. మీరు వెల్లిమల బ్రహ్మోత్సవం బ్యానర్ కూడా చూడొచ్చు. మేము ఇది మార్చి నెల అయితే విజిట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మార్చి నెలలో మాసి బ్రహ్మోత్సవం అయితే నిర్వహిస్తారు. ఇక్కడ వెల్లిమల చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు, అదే కాకుండా తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక నుండి ప్రజలైతే ఈ బ్రహ్మోత్సవాలను అయితే చూడడానికి వస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, దారి పొడవునా షాప్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. రథోత్సవం చివరి రోజులైతే ఇక్కడ జనాలు అయితే కెక్కరిసిపోతారు. మీకు ఇక్కడ బొరుగులు, చేనేత వస్త్రాలు, తినుబండరాలు మరియు మన ఇంటికి ఉపయోగపడేటువంటి వస్తువులు అన్నిటిని కూడా దారి పొడవునా విక్రయిస్తూ ఉంటారు. అవే చేనేత తయారు చేసిన వస్తువులు. మీరు ఇక్కడ వీటన్నిటిని కొనుగోలు చేయవచ్చు. పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాలైన ఆట బొమ్మలు కూడా వీళ్ళు ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. పిల్లలందరికీ 1-2 చోట్ల ఆట ప్రదేశాలు అయితే ఉంటుంది. రంగురాటలు అలాంటివి. ఒక విధంగా వెల్లిమల ఆలయం దగ్గరికి అయితే మనం చేరుకుంటున్నాము. మనం ఇక్కడ నుండి చూస్తుంటేనే మనకి రథం అయితే కనిపిస్తుంది. మేము వచ్చింది రథోత్సవం మొదటి రోజు కాబట్టి ఇంకా రథం అయితే బయలుదేరలేదు. మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు, రథం అయితే అక్కడ నిల్చుంది. పోలీసులు బ్యారిగేడ్లు అయితే ఏర్పాటు చేసి ఇక్కడ వాహనాలు ముందుకు వెళ్లకుండా నిలుపుదల అయితే చేస్తున్నారు. మన వాహనాలను పార్కింగ్ చేసడానికి సెపరేట్ పార్కింగ్ స్పేస్ అయితే ఇక్కడ అలాట్ చేస్తున్నారు. ఈ పార్కింగ్ స్పేస్ కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. హలో గైస్, ఇంతసేపు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. మనం ఆలయం దగ్గరకు అయితే చేరుకున్నాము. మీరు చూడొచ్చు వీడియోలో ఆలయం యొక్క ముఖద్వారము. ఓకే, మనమైతే ప్రస్తుతం ఆలయం యొక్క పురాణ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వల్లి అమ్మవారి జననం అసాధారణమైన మరియు దైవికమైన సంఘటన. ఒక సంస్కృత గ్రంథమైన స్కంద పురాణం ప్రకారం వల్లి మరియు ఆమె సోదరి దేవసేన మునపటి జన్మలో విష్ణు యొక్క కుమార్తెలుగా ఉన్నారు. వారు సుబ్రహ్మణ్య స్వామిని వివాహం చేసుకోవాలనే ఆకాంక్షతో తీవ్రమైన తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన సుబ్రహ్మణ్య స్వామి వారి కోరికను తీర్చేందుకు మానవ రూపంలో పునర్జన్మించాలని సూచించాను. ఒకసారి మహావిష్ణువు గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆయన ధ్యానాన్ని భంగం చేయడానికి నృత్యం చేస్తుండగా ఆమె చెమట బిందువు ఒకటి గడ్డిపై పడింది. ఆ గడ్డిని జింక భుజించడంతో ఆ చెమట బిందువు ద్వారా జింక గర్భం దాల్చింది. కొంతకాలం తర్వాత ఆ జింక ఒక అందమైన బాలికకు జన్మనిచ్చింది. ఈ శిశువుని వేద తెగ నాయకుడైన నంబిరాజన్ కనుగొన్నాడు. వల్లి మొక్కల మధ్య కనుగొనడంతో ఈ బాలికకు వల్లి అని నామకరణం చేశాడు. నంబిరాజన్ దంపతులు సంతానం లేనందున వారు ఆ బాలికను దైవిక వరంగా భావించి దత్తత తీసుకున్నారు. వల్లి వేదవాసి తెగ సంప్రదాయాల మధ్య పెరిగింది. ఆమె సౌందర్యం మరియు దయాగుణం ఆమె పెరిగే కొద్దీ అందరినీ ఆకర్షించాయి. వల్లి హృదయంలో సుబ్రహ్మణ్య స్వామి పట్ల గాఢమైన భక్తి ఉండేది. ఆమె ఎల్లప్పుడూ అతని గురించి ఆలోచిస్తూ అతన్ని పూజించేది. ఆమె భక్తి మరియు సౌందర్యం గురించి నారద ముని ద్వారా తెలుసుకున్న సుబ్రహ్మణ్య స్వామి వల్లిని స్వయంగా చూడాలని నిర్ణయించుకునేను. వల్లిమలకి వేటగాడి రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి వల్లి అమ్మవారు పంట పొలాల్లో ఉన్నప్పుడు ఆమెను సమీపించి ఆమె గురించి అడిగాను. వేటగాడి రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామిని అవమానించిన వల్లి అమ్మవారు అతడిని వెళ్లిపోమని చెప్పాను. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆమెను ఆకర్షించడానికి వివిధ రూపాల్లో మళ్లీ వచ్చాను. ఒకసారి అతను ఒక వృద్ధ శైవ భక్తుడి రూపంలో వచ్చి ఆమెను ఆహారం అడిగాను. వల్లి అతను తినే పిండిని మరియు తేనె మిశ్రమని ఆహారంగా ఇచ్చింది. అతను దాహం వేస్తున్నాడని చెప్పడంతో ఆమె సమీపంలోని ఒక చిన్న అడవి చెరువు నుండి తన చేతులతో నీరు తాగించింది. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తన దైవిక ఉద్దేశాన్ని వెల్లడించి తనను ప్రేమించాలని కోరాను. అప్పుడు అమ్మవారు తన ప్రతిపాదనను తిరస్కరించాను. అయితే సుబ్రహ్మణ్య స్వామి తన ప్రయత్నాలను మాత్రం విడిచిపెట్టలేదు. ఒకానొక సందర్భంలో తన సోదరుడైన వినాయకుని సహాయం తీసుకున్నాను. వినాయకుడు ఒక భయంకరమైన ఏనుగు రూపం వలె వల్లి అమ్మవారి వెనుక కనిపించాను. భయపడిన వల్లి రక్షణ కోసం వృద్ధ రూపంలో ఉన్న ఆమెను రక్షిస్తానని, కానీ ఆమె అతన్ని వివాహం చేసుకోవాలని షరతు విధించాను. భయం మరియు ఒత్తిడిలో వల్లి అంగీకరించాను. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తన నిజ రూపాన్ని వెల్లడించాను. వల్లి తన ప్రేమించిన దేవుణ్ణి
వల్లిని వివాహం చేసుకుపోతున్నానని తెలిసి ఆనందించాను. పంట సమయం రాగానే వల్లిని తిరిగి గ్రామానికి పిలిచారు. ఆమె సుబ్రహ్మణ్య స్వామితో గడిపిన సమయం ముగిసింది. ఆమె హృదయం బరువెక్కింది. ఆమె తల్లి వల్లి ఒక విచారాన్ని గమనించి ఆమెపై కొండల దేవత ఆవహించిందని భావించి సుబ్రహ్మణ్య స్వామికి అంకితమైన ఒక ఉత్సవాన్ని నిర్వహించింది. సుబ్రహ్మణ్య స్వామి రాత్రి వేళలో వల్లి గ్రామానికి వచ్చాను. ఆమె స్నేహితురాలి సాయంతో సుబ్రహ్మణ్య స్వామి మరియు వల్లి అమ్మవారు గ్రామం నుండి పారిపోయాను. తెల్లవారుజామున నంబి భార్య వల్లి కనిపించకపోవడాన్ని గుర్తించింది. కోపంతో నంబి తన వేటకల బృందంతో కలిసి వల్లి మరియు సుబ్రహ్మణ్య స్వామిని వెతకడానికి బయలుదేరారు. వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిపై బాణాలు సంధించారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవి సతి వల్ల బాణాలు తనని తాకలేదు. బదులుగా నంబి అతని బృందం ప్రాణాలు కోల్పోయారు. వల్లి దుఃఖంతో సుబ్రహ్మణ్య స్వామిని బంధించమని ప్రార్థించగా ఆమె బతికి మెచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆమెకు ఆ శక్తిని ఇచ్చాను. వల్లి తన స్పర్శతో వాళ్ళని బ్రతికించింది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవికతను గుర్తించి నంబి వాళ్ళ వివాహం అక్కడ జరిపించాను. అలా సుబ్రహ్మణ్య స్వామి మరియు వల్లి అమ్మవార్ల వివాహం వెలిమలలో అయితే జరిగింది. సుబ్రహ్మణ్య స్వామికి వెలిమలలో కొండపైన ఒక ఆలయం మళ్ళీ వచ్చి కింద ఒక ఆలయం అయితే ఉంటుంది. ఈ కొండపైన ఆలయం గృహలోనే నిర్మించబడింది. వల్లిమల కొండపై చుట్టూ ఉన్న అడవుల్లో వల్లి అమ్మవారు పక్షులను తరిమిన ప్రదేశం, ఆమె స్నానం చేసిన ఊట, ఆమె పసుపును రుద్దిన ప్రదేశం మరియు సుబ్రహ్మణ్య స్వామి దాహం తీర్చడానికి నీరు తాగిన కుమరి తీర్థం వంటి ప్రదేశాలు అన్ని ఈ వెల్లిమల కొండపైన ఉంది. ఈ కొండపైన చాలా వరకు ఋషులు తపస్సులు చేస్తుంటారు. ఎందుకంటే వల్లి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామిని వివాహం చేసుకునడానికి విష్ణుమూర్తి అనుమతి కోసం ఇక్కడ తీవ్ర తపస్సు చేశారు. వివాహం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మరియు వల్లి అమ్మవారు తిరుతనిలోని తనిగేలు స్థిరపడారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడ వీరిలో ఒకటి. వల్లికి వల్లిమల పట్ల గొప్ప ప్రేమ ఉండటం వలన ఆమె కోరిక మేరకు సుబ్రహ్మణ్య స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి మరొక భార్య దేవసేన వల్లిమలలో కొంతకాలం నివసించారు. వల్లిమలలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పల్లవ రాజవంశ కాలంలో నిర్మించబడింది. వల్లిమల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వల్లి మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దైవిక ప్రేమ కథను సజీవంగా ఉంచుతుంది. ఆమె గిరిజన సమాజంలో పెంపకం మరియు సుబ్రహ్మణ్య స్వామితో ఆమె వివాహం భక్తి, ప్రేమ మరియు దైవిక శక్తి యొక్క సందేశాన్ని అందిస్తాయి. ఈ ఆలయం తమిళనాడులోని ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి సంవత్సరం మాసి నెలలో మాసి బ్రహ్మోత్సవం నిర్వహించడం వల్ల మీరు ఈ సమయాల్లో దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రథం వెల్లిమల కొండ చుట్టూ 4 రోజులు తిరిగి వస్తుంది. 4వ రోజు తిరిగి ఇదే ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఇక్కడ కళ్యాణోత్సవం అయితే నిర్వహిస్తారు. ఆ సమయంలో విశేష జనవాహిని అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రథం ఒక విశిష్టత ఏమిటంటే చాలా కాలం పెళ్లి కాని యువతులు స్వామి వారిని వేడుకొని రథం పైన పసుపు కడతారు. అలా చేస్తే పెళ్లి వెంటనే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాగే చాలా కాలం పిల్లలని దంపతులు కూడా రథం చుట్టూ ఉయ్యాల్లో కడతారు, తొందరగా పిల్లల భాగ్యం ప్రసాదించమని. రథోత్సవం వెళ్లే దారి పొడవునా అన్నదాన ప్రసాదాలు అయితే భక్తులు అక్కడక్కడ అందిస్తుంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. సీ యూ, టేక్ కేర్, బై బై.